రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అనే ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిపోయిన ఉదయం నుంచి ఈ రాత్రి అంతవరకు కూడా తండ్రి మమ్మల్ని కాపాడారు. ప్రతి నిమిషమును విడువక ప్రేమించారు. మా గుడారము చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేశారు. ఏ అపాయము సంభవించకుండా మీ చేతుల నీడన మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి కాలంలో మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు కూడా వందనాలు తండ్రి. మరొక మారు మీ పాద సన్నిధిన కుటుంబముతో చేరి ప్రార్థించుకునే విలువైన శ్రేష్టమైన అవకాశం దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, మీ ఆలోచన సదాకాలము నిలుస్తుంది అని, మీ సంకల్పములు తరతరములకు ఉండును అని కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం ద్వారా ప్రభువా ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తున్నారు. అవునయ్యా, మీ ఆలోచనలే మా ఎడల జరిగించండి. మీ సంకల్పములే మా ఎడల తండ్రి నెరవేర్చండి. మా సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము చేత తండ్రి మేము తప్పిపోకుండా, పాడైపోకుండా, సమస్యల్లో ఇబ్బందుల్లో పడిపోకుండా మీరే మీ చిత్తాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చమని, ఈ రాత్రిన ప్రతి బిడ్డ జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని స్థిరపరచమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రిన ఎవరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి ప్రత్యేకంగా అడుగుతూ ప్రార్థిస్తున్నాం. పేరు పేరున అడుగుతున్నాం నాయన. వారికి ఉన్న ప్రతి విధమైన బలహీనత, సమస్య, కృంగుదలలో నుంచి విడుదల దయచేయండి. అయా, అనారోగ్యంతో ఎంతోమంది మీ పాద సన్నిధిన చేరి మోకరించి మొరబెడుతున్నారు. స్వస్థత కోసం కన్నీరు గారుస్తున్నారు తండ్రి. అయా, వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. అది ఏ రోగం, ఏ బలహీనత, ఎటువంటి భయంకరమైనదైనా తండ్రి మీకు సాధ్యం కానిది ఏది లేదయ్యా. సంపూర్ణ విడుదలిచ్చి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించండి. దురాత్మ క్రియలను కూడా యేసు నామములో లయపరచండి తండ్రి. డిప్రెషన్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి. అదేవిధంగా కుటుంబపరమైన ఇబ్బందులను బట్టి దుఃఖిస్తున్నారు నాయన. మీ పాద సన్నిధిన చేరారు. కుటుంబం కట్టబడుట కోసం ప్రార్థిస్తున్నారు. బిడ్డలు మార్గము తప్పిపోకుండా ఉండడం కోసం ప్రార్థిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలను బట్టి ప్రార్థిస్తున్నారు. దయ చూపించండి నాయన. వారి జీవితాల్లో తండ్రి అద్భుతాన్ని జరిగించండి. వారందరూ కూడా సంతోషంగా, ఆనందంగా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య కూడా ఉన్న ఆ ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. కోర్టు కేసులను బట్టి అడుగుతున్నాం, విడుదల దయచేయండి, న్యాయాన్ని జరిగించండి ప్రభువా. అదేవిధంగా నాయన వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి. అక్కడ ఏ ప్రమాదాల్లో వారు చిక్కుపడకుండా కాపాడండి అయ్యా. అదేవిధంగా విదేశాలు వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నాలను కూడా సఫలపరచండి. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయాల్లో మీరే బిడ్డలకు తోడై ఉండండి ప్రభువా. అయా, గర్భఫలం కోసం ప్రార్థిస్తున్న బిడ్డలను బట్టి అడుగుతున్నాం, మీరే గర్భఫలమును వారికి దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారయ్యా, ప్రయత్నిస్తున్నారు. మంచి సంబంధం, సాటి అయిన సహాయం వారికి దయచేయండి అయ్యా. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. వారు అనుకుంటున్న ఆ జాబ్ను బిడ్డలకు దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారు తండ్రి. వారికి ఏ హాని జరగకుండా ఈ రాత్రంతను మీ కాపుదల దయచేయండి తండ్రి. అయా, మారు మనసు లేని పాపపు అలవాట్లు, చెడు క్రియలు, వ్యసనాలు అయా కలిగిన ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల దయచేయండి. మారు మనస్సును దయచేయండి తండ్రి. ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని బట్టి అడుగుతున్నాం, దేశాన్ని దీవించండి, సైనికులను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. దేశం చుట్టూ మీ యొక్క కంచె దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, మేమందరము కూడా సేద తీరబోతున్నాగా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి అయ్యా. అపవాది క్రియల చేత, దొంగల చేత, శత్రువుల వలన, హాని కలిగించే పరిస్థితుల వలన ఎవ్వరు కూడా రాత్రిన సమస్యలు ఎదుర్కొనకుండా, ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరి గృహము చుట్టూ
మీరే మీ దేవదూతల కంచె కాపుదల దయచేయమని, అయా మీ చిత్తమైతే మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.